సాయి చందు గారు స్వర్గస్థులయ్యి కూడా ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. అవును. మీకు ఆయన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూ ఉన్నాయా? ఎలా అనిపిస్తుంది? ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది మీ జీవితం? ఇప్పుడు సాయి చందు గారు లేకుండా ఇప్పుడెలా ఉంది? మేడం నమస్తే. నా పేరు వెంకటరాములు. మాది అమర్చింత. వనపర్తి జిల్లా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. అయితే నాకు ముగ్గురు మేడం సంతానం. సాయి చందు రెండో కొడుకు. హుహు. మొదటి కొడుకు క్రాంతి కుమారు. ఆయన ఆర్మీలో రిటైర్మెంట్ అయ్యి చనిపోయాడు. ఆయన 2021లో చనిపోయాడు. లివర్ డ్యామేజ్ అయిపోయి చనిపోయాడు. హుహు. ఇప్పుడు అయితే సాయి చందు, క్రాంతి కుమార్ తల్లి చనిపోయింది. ఇప్పుడు నాకు రెండో వైఫు ఆమె కూతురు ఉజ్వల అని నాకు ఒక కూతురుంది ఇప్పుడు. హుహు. ప్రస్తుతానికైతే ముగ్గురు సంతానంలో ఇద్దరు లేరు. ఒకరు మిగిలిరు. నా కూతురే ఇంక మొత్తం సర్వస్వం ఇప్పుడు. హ్మ్. కొడుకైనా, కూతురైనా అన్నీ ఇక మాకు ఆదరిస్తది అనే ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నాది ఇప్పుడు. హ్మ్. అన్‌మ్యారీడ్ ఆమె. హుహు. ఆమె ఇప్పుడు ప్రస్తుతం పైలట్ ట్రైనింగ్ చేస్తున్నది. హ్మ్. ఇక్కడనే హైదరాబాద్‌లో బేగంపేటలో. తెలంగాణ స్టేట్‌లోనే ఒక 6 మంది మాత్రం సెలక్షన్ అయ్యిండ్రు. ఓహ్! అందులో మా కూతురు ఒకతి. ఓకే. గా అంటే జనరల్‌గా అందరూ సాయి చందు గారు వాళ్ళ నాన్న అంటే ఎక్కువగా ఇద్దరు కొడుకులే ఉన్నారేమో అని అనుకునేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే కూతురు గురించి మీరు ఎక్కువ ప్రస్తావించలేదు ఎప్పుడు కూడా. అవును. సో, అందుకే మాకు కూడా హ్మ్. కూతురు గురించి అసలు ఏం చేస్తుంది? ఏం చదువుతుంది? అనేది పెద్దగా తెలీదు. సో, తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే అవునా అన్నట్టు ఉంది. అదే. చాలా గొప్ప విషయం అది. చాలా అదే. సంతోషం. చాలా అది అనుకోకుండా మాకు అంటే నా సంతానానికి ఒక మంచి పేరే వచ్చింది. అంటే ముగ్గురికి ముగ్గురు. అవును. ఒక ఆయన ఒకడు మిలిటరీలో ఆర్మీలో. దేశం కొరకు ఆయన అంకితమయ్యిండు. హ్మ్. సాయి చందు మొత్తం ప్రపంచానికే తెలిసిపోయే గాయకుడయ్యిండు. అవును. ఇక నా కూతురు గూడా ఇప్పుడు రేపు పైలట్‌గా ట్రైనింగ్ తీసుకుంటుంది. అవును. పైలట్ అయిన తర్వాత మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ది గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళలో నా కూతురు ఒక్కతి. గ్రేట్. గ్రేట్. అది ఆమె స్వయంగా ఇంట్రెస్ట్ తోటి ఎంట్రన్స్ రాసి సంపాదించుకున్న సీటు. హుహు. అంటే మాకు సాయికి కూడా తెలియదు. బ్రతికున్నప్పుడు హుహు. నా కూతురుకి ఇట్లా సీట్ వచ్చిన విషయము కొంతకాలం తర్వాత తెలిసింది కానీ ఎంబడే తెలియదు. ఓకే. అంటే మీరు చెప్పాలనుకోలేదా? అహా! అంటే సందర్భం రాలే. సందర్భం ఇంగా రాలేదు. అది చేసుకుందామనే లోపలే హ్మ్. తర్వాత చెప్పినా ఇంక. అంటే కొంతకాలము సాయికి ఇప్పుడే ఎందుకు చెప్దాం అంటే భారమైతది. చెప్తే ఆమెకు సంబంధించినటువంటి ఖర్చులు గాని, ఇవి గాని మళ్ళీ ఆమెని చూడవలసిన బాధ్యతని మా కొడుకు మీదనే భరించడం అనేది నాకు నచ్చలే అప్పుడు. హుహు. సరే చూద్దాం తర్వాత భారమైనప్పుడు చెబుదామని అనుకోని భారమైనప్పుడు చెప్పిన. ఎప్పుడు అంటే సంవత్సరం క్రితమే. హుహు. లాస్ట్ ఇయరు ఫిబ్రవరిలో చెప్పాను. ఓకే. అంతకుముందే ఆమెకు ఒక 6 నెలల క్రితమే ఆమెకు వచ్చింది సీటు. హుహు. అప్పటికి డిగ్రీలో అయిపోయింది. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి హ్మ్. ఆమెకు డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఆమెకు సీట్ వచ్చింది. హుహు. డిగ్రీ ఫైనల్ వరకు వాళ్ళకు కోచింగ్స్ అవన్నీ తీసుకున్నారు. ఫైనల్ ఇయర్‌లో ఇగ అయిపోయినప్పుడు చెప్పానిగ. సాయి చెల్లెలకి ఇట్లా పైలట్ ట్రైనింగ్ సీట్ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ సీట్ వచ్చింది. కనుక కొంచెం ఆమెకు పర్సనల్‌గా మనమే ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రైనింగ్‌లో మనమే అంటే రియంబర్స్‌మెంట్ మాత్రం గవర్నమెంట్ ఇస్తది. హ్మ్. అది 30,00,000 మేడం. మొత్తం 2 ఇయర్స్ ట్రైనింగ్. ఓకే. 18 నెలలు దాని ట్రైనింగ్. ముందు మీరు ఖర్చు పెట్టుకోవాల్సుంటుంది. లేదు లేదు. లేదు. 200 అవర్స్ దాని ట్రైనింగ్ కోర్సు. ఆహా! ఆ 200 అవర్స్ కోర్స్‌కు 18 మంత్స్ ట్రైనింగ్. హ్మ్. ఆ 18 మంత్స్‌కు సంబంధించి 1 ఇయర్‌కు 15,00,000. ఓకే. ఫస్ట్ ఇయర్‌కి 15, సెకండ్ ఇయర్‌కి 15 మొత్తం ఓకే. 30,00,000 గవర్నమెంట్ పే చేస్తది. ఎవరికి హుహు. అకాడమిక్. హ్మ్. వాళ్ళకి పే చేస్తది. అయితే ఇంగా మనము ఇప్పుడు పర్సనల్‌గా 2 ఇయర్స్ ట్రైనింగ్‌లో మనం ఆమెకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ గూడా మనమే భరించుకోవాలి. అంటే ల్యాప్‌టాప్ గానీ, మెటీరియల్స్ గానీ, అవునవును. అవన్నీ గూడా ఖర్చులుంటాయి గదా! ఖర్చులు ఒక దాదాపు 10, 15,000 దాకా ఖర్చొస్తది మేడం. హ్మ్. అంటే సొంతం రూమ్ తీసుకోవాలి. హాస్టల్ వసతి లేదు దానికి. ఓకే. సొంతము రూమ్ తీసుకోవాలి. 6 మంది గూడా ఆ బేగంపేట అకాడమీకి సంబంధించిన ఏరియాకు దగ్గరలో ఉండాలి మళ్ళీ. హుహు. ఎక్కడంటే ఇక్కడ ఉండనీకి లేదు. హుహు. అందులో 6 మంది కలిసి ఒకే చోట ఉండాలి. ఓకే. ఓకే. అట్లా కోచింగ్ వాళ్ళు చెప్పిర్రు. ఇట్లా హ్మ్. నియరెస్ట్ ఉండాలి.
అని చెప్తే మేము ఇంకా అక్కడ నియరెస్ట్లోనే ఒక రూమ్ తీసుకొని అట్లా అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్నాము. అట్లా ఆమె ఖర్చుకు సంబంధించి 15,000 దాకా ఖర్చు వస్తుంది పర్ మంత్ అని చెప్పిన. నేను ఇంతవరకు అయితే నేను చూడగలిగిన, ఇక నుంచి ఇక నువ్వు చూసుకుంటే బాగుంటుంది అన్న అని చెప్తే చాలా సంతోషపడ్డాడు. అరే చాలా గ్రేటు రా నువ్వు అని చెప్పి చెల్లెలతోటి నాన్న చెప్పిండు. చాలా హ్యాపీ, అది చాలా బాగా వస్తుంది మేడం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.